జానకిరాముల కళ్యాణం ఎపిసోడ్ 54. ముఖ్యంగా ఆరుష్కి జానుని చూస్తే తనని తాను చూసుకున్నట్టు అనిపిస్తూ ఉంది. ఆరుష్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఈరోజు జాను వల్ల అమ్మే కాదు, ఆరుష్ రామ్ వాళ్ళ అమ్మ కూడా చనిపోయిన రోజు. అది గుర్తుకు రాగానే ఆరుష్కి దుఃఖం ఆగడం లేదు. జాను రామ్ని హక్ చేసుకొని ఏడుస్తూ, రామ్, నేను నష్టజాతకురాలిని కదా, అందుకే పుట్టగానే అమ్మని చంపేశాను అని ఏడుస్తూ అంది. రామ్కి జాను అలా మాట్లాడటం అస్సలు నచ్చలేదు. అందుకే రామ్ జానుని తనకి దూరం జరిపి ఆమె రెండు చెంపలని తన చేతులతో పట్టుకుంటూ, పిచ్చి పిల్ల, ఎందుకలా మాట్లాడుతున్నావు? మీ అమ్మ నిన్ను కనడానికి ఎంత కష్టపడిందో నీకు తెలుసా? నీకన్నా ముందు నీకు ఒక అక్క ఉండేది, కానీ తను యాక్సిడెంట్లో చనిపోవడంతో మీ అమ్మ డిప్రెషన్లోకి వెళ్ళింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి మీ అమ్మ కడుపులో నువ్వు పడ్డావు. అప్పుడు మీ అమ్మ ఎంత సంతోషపడిందో తెలుసా? కానీ అన్ఫార్చునేట్లీ మీ అమ్మ నీకు జన్మనిచ్చి చనిపోయింది. చనిపోయే ముందు కూడా నిన్ను చూసి ఆమె చాలా సంతోషపడింది. అంతేకాదు, నువ్వు తనలా పిరికిగా కాకుండా స్ట్రాంగ్గా పెరగాలి అనేది మీ అమ్మ చివరి కోరిక. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కూడా చెప్పింది అని రామ్ చెప్పిన జాను ఏడుపు అస్సలు ఆగడం లేదు. నారాయణవర్మ గారు జాను దగ్గరికి వచ్చి తలపై చెయ్యి వేసి నిమురుతూ, చూడు జాను, ఈరోజు మీ అమ్మే కాదు, రామ్ వాళ్ళ అమ్మ చనిపోయిన రోజు కూడా. నిన్ను ఈ భూమి మీదికి తీసుకురావడానికి మీ అమ్మే కాదు, రామ్ వాళ్ళ అమ్మ కూడా చాలా కష్టపడింది. అదే ప్రాసెస్లో రామ్ వాళ్ళ అమ్మ కార్ బ్లాస్ట్ అయిపోయి చనిపోయింది. మేము ప్రతి సంవత్సరం ఈరోజు బాధపడుతూనే ఉంటాము, కానీ ఫస్ట్ టైం మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే మా ఇంటి మహాలక్ష్మి మా ఇంటికి తిరిగి వచ్చినందుకు. తల్లి, నాకు తెలుసు మీ అమ్మ చనిపోయినందుకు నీకు బాధగా ఉందని, కానీ దీన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయి. అలాగే నన్ను క్షమించు. ఇన్ని రోజులు నిన్ను మాకు దూరంగా ఉంచి పెంచినందుకు. కానీ నాకు వేరే మార్గం లేదు జాను. నిన్ను ఎవరికి తెలియకుండా పెంచమని మీ అమ్మ నాకు చెప్పింది అంటున్న నారాయణవర్మ గారిని జాను హక్ చేసుకొని, తాతయ్య, మరి మా నాన్న ఎక్కడున్నారు? ఆయన కూడా చనిపోయారా అని ఏడుపు గొంతుతో అడిగింది. నారాయణవర్మ గారికి జాను తన నాన్న గురించి అడగగానే కోపం తన్నుకు వచ్చింది. పిడికిలి బిగించి ఏదో చెప్పేలోపే రామ్ నోరు విప్పుతూ, మీ నాన్న బ్రతికే ఉన్నాడు. ఆయనకి కూడా నువ్వు ఉన్న విషయం రీసెంట్గానే తెలిసింది. ఆయనకి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆయన పేరు అని రామ్ తన మాట పూర్తి చెయ్యకముందే జాను నారాయణవర్మ గారికి దూరం జరుగుతూ, వద్దు, నాకు ఆయన పేరు అస్సలు చెప్పకు రామ్. నేను ఆయన పేరు తెలుసుకోవాలని అస్సలు అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన ఎవరో తెలిస్తే నాకు చూడాలి అనిపిస్తుంది, మాట్లాడాలి అనిపిస్తుంది, హక్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఆయనకి ఆల్రెడీ పెళ్ళైంది కదా, ఫ్యామిలీ ఉంది. నేను ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని కన్నీళ్లను తుడుచుకుంటూ రామ్ వంక చూసింది. నేను స్ట్రాంగ్గా ఉంటాను, అమ్మ చెప్పినట్టు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను. కానీ ఈరోజు నాకు బర్త్డే జరుపుకోవడం ఇష్టం లేదు. నేను సర్టిఫికెట్లో ఉన్న బర్త్డేనే జరుపుకుంటాను. ఈరోజే అమ్మ అత్తయ్య చనిపోయారు కదా, అందుకే నాకు ఏదోలా అనిపిస్తుంది అని ఏడుస్తూ అంటుంటే ఆరుష్ తన కన్నీళ్లను తుడుచుకొని జాను దగ్గరికి వెళ్ళాడు. అలా ఎందుకు అంటున్నావు జానమ్మ? నువ్వు ఈరోజు బర్త్డే జరుపుకోవాలి. ఎందుకంటే ఈరోజు మా అమ్మ మాకు దూరమైంది, కానీ ఇదే రోజు నాకు ఇంకొక అమ్మని ఇచ్చి వెళ్ళింది అని జాను బుగ్గపై కన్నీటిని
తుడుస్తూ, జనమ్మా, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మేము ఎప్పుడు ఏదో ఒక బిజీలో ఉంటూ సీరియస్గా ఉండేవాళ్ళం. కానీ నువ్వు వచ్చాక ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తున్నాము. నువ్వు అందరం కలిసి బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చెయ్యకపోతే తిడతావు చూడు. అప్పుడు నువ్వు నాకు అచ్చం మా అమ్మలా కనిపిస్తావు. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు సెలబ్రేట్ చెయ్యకుండా ఉంటే ఎలా అని జానుని కేక్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. చాక్ని జాను చేతికి ఇస్తూ, వదిన, అమ్మ, అత్తయ్య పైనుంచి మనల్ని చూస్తూ ఉంటారు. ఈరోజు నువ్వు హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. నువ్వు బాధపడకు. నాతో కలిసి అల్లరి చేస్తూ అన్నయ్యని, రోషన్ని, ఆరుషిని ఇరిటేట్ చేయాలి అని రామ్ చేతిని పట్టుకొని జాను పక్కన నిలబెట్టాడు. మీరిద్దరూ కలిసి కేక్ కట్ చేయండి. ఈరోజు మన బాధలన్నీ మర్చిపోయి అమ్మ చివరి కోరికగా సంతోషంగా ఉందాం అని నవ్వుతూ అన్నాడు ఆరుష్. రామ్ ఆరుష్ వంక చూస్తూ తలపై చెయ్యి వేసి నిమిరాడు. ఆరుష్ రామ్ చేతిని పట్టుకొని, అన్నయ్య, ఇద్దరు కలిసి కేక్ కట్ చెయ్యండి. నీ బర్త్డే ఎలాగో నువ్వు సెలబ్రేట్ చేసుకోవు. కనీసం వదిన బర్త్డేని అయినా కేక్ కట్ చెయ్యి అన్నాడు. రోషన్ ఆరుష్ వంక చూస్తూ, రేయ్ ఆరు, నువ్వు ఈ మధ్య చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నావురా. ఎప్పుడు తింగర్గా ఉండే నువ్వు ఇంత మెచ్యూర్గా మాట్లాడతావని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంటే ప్రేరణ, హలో మాస్టర్, మా చిన్నన్నయ్య ఇలాంటి వాటిలో చాలా మెచ్యూర్గా బిహేవ్ చేస్తాడు తెలుసా అని అంది. ఆరుష్ తన కాలర్ ఎగరేస్తూ, మరి ఏమనుకున్నారు? ఐ ఆమ్ ఏ మెచ్యూర్డ్ పర్సన్, 26 క్రాస్ యునో. మీ పెద్దబ్బాయిని ఎప్పుడో అయ్యాను అని కొంచెం తెలుగు, కొంచెం ఇంగ్లీష్ కలిపి మాట్లాడేసరికి జాను నవ్వేసింది. అది చూసి నారాయణ వర్మ గారు కూడా నవ్వారు. రామ్ టీజింగ్గా, ఏయ్ పిల్ల పిచ్చుక, నేను మీ అమ్మ నాన్న గురించి చెప్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అన్నావు కదా, మరి వాళ్ళ గురించి తెలిసిందిగా, ఇక వెళ్ళు అంటుంటే జాను కళ్ళు చిన్నవి చేసి, నేను వెళ్ళిపోతే నువ్వు ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? నేను అస్సలు వెళ్ళను. ఇది నా ఇల్లు. అవసరమైతే నిన్నే ఇక్కడి నుంచి వెళ్ళగొడతాను అని గట్టిగా అంది. ఆరుష్ సపోర్ట్గా వచ్చి, అవును వదినా, మనకి పనిష్మెంట్ ఇచ్చే వాళ్ళని గెంటేద్దాం. నువ్వు నేను ప్రేరణ మాత్రమే ఉండి ఈ సామ్రాజ్యాన్ని ఏలుదాం అంటుంటే రోషన్ ఆరుష్ తలపై ఒక్కటి ముట్టి, రామ్ ఒక్కరోజు కనిపించకపోతేనే 100 సార్లు ఫోన్ చేస్తావు. అలాంటిది వెళ్ళగొడతావా? అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండగలవా అన్నాడు. ఆరుష్ తల రుద్దుకుంటూ, హలో మాస్టర్, నేను అన్నది అన్నయ్యని కాదు. నువ్వు ఆ పెద్ద రాక్షసి నాకు ఎక్కువ పనిష్మెంట్ ఇస్తారు. మీ ఇద్దరిని గెంటేస్తే మేము హ్యాపీగా ఉండొచ్చు అన్నాడు. ఆ మాటకి ఆరుషి వచ్చి ఆరుష్ జుట్టు పీకుతూ, నన్ను రాక్షసి అంటావా? ఎంత ధైర్యం అని గొడవ మొదలుపెట్టింది. ఆరుష్, ఒసేయ్ వదలవే, చిన్నప్పటి నుంచి పీకి పీకి సగం చేశావు. ఈ కాస్త జుట్టు పోతే నాకు బట్టతల వస్తుంది. అప్పుడు నన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోరు అని విడిపించుకోవడానికి ట్రై చేశాడు. రామ్ కోపంగా మీరిద్దరు గొడవ ఆపకపోతే నైట్ అంతా బయట నిలబెడతాను అని అరవడంతో ఇద్దరు సైలెంట్ అయ్యారు. ఆరుష్ మొహం ముడుచుకోగా, జాను, నువ్వు బాధపడకు ఆరుష్, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని హక్ చేసుకుంది. నారాయణ వర్మ గారు, జాను తల్లి, కేక్ కట్ చేయరా, రేపు ఆశ్రమంకు వెళ్ళి బట్టలు ఇవ్వాలి అనడంతో జాను తల ఊపింది. అంతలోనే ఆమెకి ఏదో గుర్తుకు వచ్చి, తాతయ్య, రేపు అమ్మ సమాధి దగ్గరికి వెళ్దామా అని అడిగింది. నారాయణ వర్మ గారు బాధగా, జాను, మీ అమ్మని సమాధి చేయలేదు. మీ అమ్మ అత్తయ్యల హస్తికలను కాశీలో గంగా నదిలో కలిపాను. వాళ్ళకి శివుడంటే భక్తి కాబట్టి అలా చేశాను అని చెప్పడంతో జాను మనసంతా భారంగా అయిపోయింది. ఆరుష్ ఓదారుస్తూ, మనం
ఒకరోజు అందరం కలిసి కాశీకి వెళ్దాం అన్నాడు. రామ్ కూడా నీ ఎంబీఏ పూర్తయ్యాక వెళ్దామని మాట ఇచ్చాడు. చివరికి జాను రామ్ చేతిని పట్టుకొని కేక్ కట్ చేసింది. అందరూ విష్ చేశారు. జాను మొదటి కేక్ పీస్ తీసుకొని తన అమ్మ అత్తయ్యల ఫోటోల దగ్గర పెట్టి, నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ ఫ్యామిలీని ఆరుష్, ప్రేరణ, ఆరుషిని నా పిల్లలలా చూసుకుంటాను. రామ్కి తోడుగా ఉంటాను అని మనసులో అనుకుంది. తర్వాత అందరికీ కేక్ తినిపించింది. చివరిగా రామ్కి తినిపించబోతుంటే రామ్ ఆమె నోట్లో కేక్ పెట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అన్నాడు. జాను రామ్ని హక్ చేసుకొని, థ్యాంక్ యూ. మునుపు నువ్వు రాక్షసుడిలా అనిపించేవాడివి, ఇప్పుడు బెస్ట్ హస్బెండ్లా ఉన్నావు అని కొంటెగా నవ్వింది. మరుసటి రోజు అందరూ కలిసి ఆశ్రమానికి వెళ్లారు. జాను వాళ్ళకి ఇచ్చిన కొత్త బట్టలు ధరించారు. రామ్ మాత్రం బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు. జాను ఇచ్చిన బట్టలు వేసుకోకపోయినా ఆమె చెప్పినట్టు ఆ రోజంతా ఫ్యామిలీతో గడిపాడు. ఆరుషి కూడా జాను కోసం ఇష్టం లేకపోయినా పంజాబీ డ్రెస్ వేసుకుంది. ఆమెని అలా చూసి రోషన్ ఫిదా అయిపోయాడు. వృద్ధాశ్రమంలో రామ్ అంటే అందరికీ ఎంతో గౌరవం. అతను ఇంట్రోవర్ట్ అయినా వాళ్ళు చూపించే ప్రేమని కాదనలేక భోజనం చేశాడు. రోజంతా అందరితో కలిసి గడిపాక రాత్రి గార్డెన్లో స్టాఫ్ అందరికీ డిన్నర్ ఏర్పాటు చేశారు. రామ్ కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ రెడీ చేసే పనిలో ఉండి తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. అందరూ కలిసి భోజనం చేశాక రామ్ బెడ్రూమ్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్ లాకర్లో పెట్టాడు. బెడ్పై డల్గా కూర్చొని ఉన్న జాను దగ్గరికి వచ్చి, ఏమైంది పిల్ల పిచ్చుక అని అడిగాడు. రామ్ అలా అడగడమే ఆలస్యం. జాను తన పక్కనే ఉన్న రామ్ని గట్టిగా హక్ చేసుకుని ఏడవడం మొదలుపెట్టింది. రామ్ ఆమె చుట్టూ చెయ్యి వేసి హత్తుకుని, ఏ పిల్ల పిచ్చుక ఎందుకు ఏడుస్తున్నావు అని కొంచెం గంభీరంగా అడిగాడు. జాను రామ్ షర్ట్ని పట్టుకొని అతని గుండెల్లో ముఖం దాచుకొని చిన్నగా వెక్కుతూ, రామ్ నాకు ఈరోజు చాలా అంటే చాలా బాధగా ఉంది. రేణుక అమ్మ చిన్నప్పుడు మీ అమ్మ చనిపోయింది అన్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేది. కానీ గీతాంజలి మీ అమ్మ బ్రతికే ఉండి ఉంటుంది, త్వరలోనే నీ దగ్గరికి వస్తుంది అని ధైర్యం చెప్పేది. అప్పుడు నేను ఎన్నోసార్లు నిజంగా అమ్మ చనిపోలేదు కావచ్చు, నా దగ్గరికి వస్తుంది కావచ్చు అనుకున్నాను. కానీ సడన్గా తాతయ్య అలా చెప్పేసరికి చాలా ఏడుపు వస్తుంది. నీకు తెలుసా రామ్, ప్రతి అమ్మాయికి వయసు వచ్చాక అమ్మ అవసరం చాలా ఉంటుంది. అమ్మతో అన్నీ షేర్ చేసుకోవాలి అనుకుంటుంది. కానీ నాకు ఆ అదృష్టం లేదు అని వెక్కుతూ అంది జాను. రామ్ జాను తలపై చెయ్యి వేసి నిమురుతూ, జాను నీకో కథ చెప్పనా? ఒక అమ్మాయి కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక రిచ్ అబ్బాయి తన వెంటపడి ప్రేమించమని అడిగాడు. మొదట ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత ఆ అబ్బాయి తనపై చూపించే అమితమైన ప్రేమకి ఆ అమ్మాయి కూడా అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. స్టడీస్ అయిపోయాక ఆ అమ్మాయి తన ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పింది. కానీ వాళ్ళు ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో డబ్బున్న వాళ్ళు ఎక్కువ రోజులు పెళ్లి బంధంలో ఉండరు అని. కానీ ఆ అమ్మాయి మొండిగా తన అమ్మా నాన్నలను ఎదురించి ఆ అబ్బాయితోనే బ్రతకాలని నిశ్చయించుకుంది. ఆ అబ్బాయి తండ్రి కూడా వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఇద్దరు గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ అమ్మాయికి తన అమ్మా నాన్నను వదిలేసి వచ్చినందుకు గిల్టీ ఫీల్ ఉండేది. కానీ భర్త ప్రేమ వల్ల ఆ బాధని మర్చిపోయింది. తల్లిదండ్రులను దూరం నుంచి చూస్తూ ఉండేది. కొన్ని రోజులకి వాళ్ళు కూడా ఆమెను క్షమించి ఇంట్లోకి రానిచ్చారు. ఇలా అంతా సాఫీగా సాగుతున్న టైంలో ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. 9 నెలల్లో ఎన్నో కాంప్లికేషన్స్ వచ్చాయి.
ఆ సమయంలో భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. ఆ గ్యాప్‌లో ఇంకొకరు వాళ్ళ జీవితంలోకి వచ్చారని ఆమె ఊహించలేకపోయింది. ఆ తర్వాత ఆమెకి ఒక అబ్బాయి పుట్టాడు. ఇద్దరు సంతోషంగా ఉన్నా అప్పటికే అతను వేరే ఆమెతో రిలేషన్‌లో ఉండటం స్టార్ట్ చేశాడు. ఆమె వచ్చాక తన భార్యను, బిడ్డను పట్టించుకోవడం మానేశాడు. ఆ బిడ్డ తండ్రి ప్రేమ కోసం తపించేవాడు. కానీ ఆ తండ్రి తన రెండో భార్యకు పుట్టిన కొడుకుతోనే ఎక్కువగా గడిపేవాడు. అతని మొదటి భార్యకు ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ తన కొడుకుని బాగా చదివించేది. ఒకరోజు ఆమె తన భర్తను వేరే ఆమెతో చూసి తట్టుకోలేక నిలదీసింది. గొడవ పెరిగింది. అతను అవును, నేను ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు. నీకన్నా తనే ముఖ్యం అని భార్యను, బిడ్డను వదిలేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన గంటకే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. హాస్పిటల్లో తెలిసిన విషయం ఏంటంటే తను అప్పుడు 3 నెలల ప్రెగ్నెంట్. తండ్రి లేని ఈ బిడ్డను ఎలా పెంచాలో ఆమెకు అర్థం కాలేదు. కానీ ధైర్యం కోల్పోకుండా పెద్ద కొడుకుని, కడుపులోని బిడ్డను జాగ్రత్తగా చూసుకుంది. తన మావయ్యకు బిజినెస్లో హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. ఆమెకు మళ్ళీ కొడుకే పుట్టాడు. ఇద్దరు కొడుకులను కంటికి రెప్పలా చూసుకుంటూ కంపెనీ సీఈఓ బాధ్యతలను చేపట్టింది. ఇంతలో యాక్సిడెంట్లో తన అమ్మా నాన్నలు చనిపోయారు. కష్టాల మీద కష్టాలు వచ్చినా ఆమె చిరునవ్వుతో పిల్లల ముందు ఉండేది. కానీ ఒకరోజు ఒక ఫోన్ కాల్ రాగానే తన పెద్ద కొడుకుకి చిన్న బిడ్డను అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. అదే ఆమె తన కొడుకుతో మాట్లాడిన చివరి మాటలు. ఆమె తిరిగి రాలేదు. చనిపోయిందనే వార్త మాత్రమే వచ్చింది. ఆ 10 సంవత్సరాల అబ్బాయికి కనీసం తల్లి బాడీ కూడా దొరకలేదు. కేవలం బూడిద మాత్రమే దొరికింది. గంటలో వస్తానన్న తల్లి తిరిగి రాని లోకానికి వెళ్తే ఏ కొడుకు తట్టుకోగలడు? కానీ నేను తట్టుకున్నాను. మా అమ్మ ఇచ్చిన ధైర్యంతో తమ్ముడిని చూసుకోవడం మొదలుపెట్టాను అని రామ్ చెప్పగానే జాను తలెత్తి రామ్ కళ్ళల్లోకి చూసింది. అప్పటి వరకు రామ్ ఏదో స్టోరీ చెప్తున్నాడు అనుకుంది. కానీ అది తన లైఫ్ స్టోరీ అని ఆమె ఊహించలేదు. రామ్ జాను కళ్ళల్లోకి చూస్తూ, జాను, ఈ ప్రపంచంలో అబ్బాయిలే స్ట్రాంగ్ అనుకుంటారు, కానీ అది తప్పు. అమ్మాయిలే చాలా స్ట్రాంగ్. మా అమ్మలాగే. అతను మోసం చేసినా స్ట్రాంగ్గా ఉంది. అమ్మలా ప్రేమించింది. నాన్నలా ధైర్యం ఇచ్చేది. ఆరుష్ కూడా నీలాగే అమ్మ ప్రేమ కోసం తపించేవాడు. కానీ నిన్ను చూడగానే వాడు అమ్మ అని పిలిచాడు. నేను నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ నిన్ను పెళ్లి చేసుకొని వాడికి అమ్మ లేని లోటు తీర్చడమే. నువ్వు కూడా మా అమ్మలా స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు అందరినీ బాగా చూసుకుంటావు అని నాకు నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ ఇలా ఏడవకూడదు. నీకు అన్ని నిజాలు చెప్పాలని ఉంది, కానీ నువ్వు తట్టుకుంటావో లేదో అని భయం. ఐ ప్రామిస్ యూ, ఏ సిచ్యువేషన్లో అయినా నేను నీకు తోడుగా ఉంటాను అని రామ్ అనగానే జాను అతన్ని గట్టిగా హత్తుకుని, థ్యాంక్ యూ రామ్, నేను ఖచ్చితంగా అత్తయ్యలా స్ట్రాంగ్గా ఉంటాను. అందరినీ బాగా చూసుకుంటాను. ఎంబీఏ అవ్వగానే బిజినెస్ టేకప్ చేస్తాను. మన ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే వదలను. నన్ను బాధ పెట్టిన వాడి ముందు అస్సలు ఏడవను. వాడి బుగ్గ మీద గుద్దుతాను. కానీ ఒక్కటి మాత్రం మానను అని అంది జాను. రామ్ అయోమయంగా ఏంటది అన్నాడు. జాను కొంచెం పైకి జరిగి రామ్ బుగ్గను పట్టుకొని లాగుతూ, నిన్ను ఇరిటేట్ చేయడం అది నాకు చాలా ఇష్టం తెలుసా బావగారు అని నవ్వుతూ అంది. రామ్ జాను చేతులను విసిరేస్తూ, ఏయ్ ఇడియట్, నన్ను బావా అని పిలవకు, రామ్ అని పిలువు అని విసుగ్గా బెడ్పై పడుకున్నాడు. జాను చిన్నగా నవ్వుతూ రామ్ గుండెపై చేరి, అయ్యో రామ్, నువ్వు నాకు పెద్ద బావవి అని నీకు తెలియదా?
తాతయ్య చెప్పాడు కదా, మనం బావ మరదళ్ళమే. నేను నిన్ను బావా అని పిలిస్తే తప్పేంటి అని నవ్వుతూ అతని గుండెలపై ముద్దు పెట్టింది. రామ్ వెంటనే ఆమెను పక్కకు జరిపి ఆమె పైకి చేరి కోపంగా, ఏ పిల్ల పిచ్చుక, నన్ను బావ అనకు అని ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకోసారి అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని సీరియస్గా అన్నాడు. జాను గుర్రుగా చూస్తూ, ఏం చేస్తావు బావగారు అనగానే రామ్ ఆమె పెదాలను అందుకొని గాఢంగా ముద్దు పెట్టాడు. జానుకి ఊపిరి ఆడకపోవడంతో రామ్ భుజంపై కొట్టింది. రామ్ ఆమె పెదాలపై చిన్న బైట్ ఇచ్చి దూరం జరిగి, పిల్ల పిచ్చుక, ఇంకోసారి బావ అంటే ఇంతకన్నా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది, మైండ్ ఇట్ అన్నాడు. జాను కోపంగా, నువ్వు పెద్ద రాక్షసుడివి, చూడు నా పెదాలను ఎలా కొరికావో. ఇంకొన్ని రోజులు వదిలేస్తే నా పీక కొరికి రక్తం తాగేలా ఉన్నావు అని అంది. రామ్ సైడ్ స్మైల్ ఇస్తూ, నీ రక్తం తాగితే నీ తింగరి లక్షణాలు నాకు వస్తాయి. నేను అంత సాహసం చెయ్యను, పడుకో, రేపు కాలేజ్కి వెళ్ళాలి కదా అన్నాడు. కాలేజ్ మాట వినగానే జాను సంతోషంతో, నిజంగానా? కానీ తాతయ్య వద్దు అన్నారు కదా అంది. రామ్ నిజమే, రేపటి నుంచి స్టీఫెన్ని నీకు 24 అవర్స్ బాడీ గార్డ్లా పెట్టాను. బుద్ధిగా కాలేజ్కి వెళ్ళి రావాలి. నిన్ను కలవడానికి ఆ గీతాంజలి రోజు కాలేజ్ దగ్గరికి వచ్చి గొడవ చేస్తుందట. రేపు తనని లోపలికి అలో చేయమని ప్రిన్సిపల్కి చెప్పాను అన్నాడు. జాను సంతోషంతో, గీత వస్తుందా అని మెరిసిపోతున్న కళ్ళతో అంటూ మళ్ళీ కోపంగా, తనని పిల్ల పిల్ల అనకు, తన పేరు గీతాంజలి అంది. రామ్, నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి అంటున్నాను అంటే జాను, లేదు, నువ్వు నన్ను మాత్రమే పిల్ల పిచ్చుక అనాలి. తనని అలా అంటే నాకు కోపం వస్తుంది. దానికి నువ్వంటే క్రష్. ఒకవేళ నేను పెళ్లి చేసుకోకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటా అంది అని జెలసీగా అంది. రామ్ కొంటెగా, అవునా? ఆ పిల్ల కూడా చూడటానికి బాగుంటుంది, నీకన్నా అందంగా ధైర్యంగా ఉంటుంది. తనని ఎత్తుకొచ్చి ఉంటే బాగుండేది. షీఈస్ సో బ్యూటిఫుల్ అని ఆట పట్టించాడు. జానుకి విపరీతమైన కోపం వచ్చి, ఏమన్నావు? తను నచ్చిందా? అయితే తననే పెళ్లి చేసుకోవాల్సింది. నువ్వు పెద్ద ప్లే బాయ్వి, నేనంటే నీకు ఇష్టమే లేదు అని తిట్టుకుంటూ పడుకుంది. రామ్ జానుని చూసి నవ్వుకుంటూ ఆమె నిద్రపోగానే తన దగ్గరకు లాక్కొని హత్తుకొని పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం షూటింగ్ ప్రాక్టీస్ చేసి అందరికీ జానునే బ్రేక్ఫాస్ట్ వడ్డించింది. రామ్తో మాట్లాడకుండా మొహం తిప్పుకుంది. కాలేజ్కి వెళ్ళే దారిలో ప్రేరణకి రామ్ మీద చాడీలు చెప్పింది. కాలేజ్లో గీతాంజలి రాగానే ప్రిన్సిపల్ పర్మిషన్తో లోపలికి పంపారు. ఆయమ్మ వచ్చి చెప్పడంతో జాను ప్రేరణ కలిసి క్యాంటీన్కి వెళ్ళారు. అక్కడ గీతాంజలిని చూడగానే జాను పరుగున వెళ్ళి హక్ చేసుకుంది. గీత, ఐ మిస్ యూ సో మచ్. నిన్ను కలవడానికి రావాలని ఉన్నా రేణుక అమ్మ తిడుతుందని రాలేకపోయాను అని జాను ఎమోషనల్ అయ్యింది. నేను కూడా నిన్ను మిస్ అయ్యాను. ఆ రోజు మెసేజ్ చేసింది నేను కాదు జాను, ప్రామిస్, నిన్ను కిడ్నాప్ చెయ్యాలని నేను అనుకోలేదు అని ఏడుస్తూ అంది. గీతాంజలికి జాను అంటే ప్రాణం. తన సొంత చెల్లి కన్నా ఎక్కువగానే చూసుకుంది.